నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో బంగారం మీద కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. అవేంటియో ఆ నిబంధనలు ఏంటో చూద్దాం. అంటే ఎవరైతే కొత్తగా బంగారం కొనుక్కుందామని అనుకుంటారో వాళ్ళ కోసానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఏదైతే బంగారం ఉందో ఈ బంగారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ బంగారం ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరగటం, వరల్డ్ మార్కెట్లు పెరగటం, వరల్డ్ మార్కెట్లోనే పెరగటం, ఈ దేశాలే బంగారాన్ని కొనుక్కొని నిల్వలు పెట్టడం, ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లాంటివి జరగటం, వీటన్నిటితోటి ఈ బులియన్ మార్కెట్లో బంగారం గోల్డ్ సిల్వర్ ధరలు పెరగటం, మళ్ళీ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడటం, అంటే షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కావటం, ఈ వీటితోటి బంగారానికి డిమాండ్ రావడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 28న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటిదో చూద్దాం. ఈ దేశవ్యాప్తంగా ఏదైతే బంగారం ధర పెరిగిందో ఈ మోసపూరిత పద్ధతుల కారణంగా మార్కెట్ కూడా ఈ బంగారం ధర పెరిగేటప్పటికి మోసం చేయటం కానీ, ఫేక్ కానీ, ఫ్రాడ్ కానీ, అంటే మేలిం బంగారం కాకుండా వేరే బంగారం ఇవ్వటం, ధర పెరిగింది కాబట్టి తక్కువకి ఇస్తామని చెప్పటం, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో మోసాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో వినియోగదారులు ఎక్కువ శాతం నష్టపోవటం, లేకపోతే నకిలీ బంగారాన్ని ఏదైతే బాధితులుగా, అంటే నకిలీ బంగారం కొనుక్కోవడం తర్వాత చూసుకునేటప్పటికి అది నకిలీదని తేలటం, ఇవన్నీ సమస్యల్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏమిటో, ఆ బంగారానికి సంబంధించినటువంటి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటాం అనమాట, దాని యొక్క ప్రామాణికతను నిర్ధారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది మనం ఇప్పుడు చూద్దాం. ఇది సింపుల్గా ఏంటంటే జూన్ 1, 2023 నుంచే, అంటే ఇప్పుడు మనం అక్టోబర్ 29 వీడియో చేసే టైంకి జూన్ 1, 2023 నుంచే ఈ భారతదేశంలో హాల్ మార్కింగ్ కంపల్సరీ చేయడం జరిగింది. అన్ని బంగారు ఆభరణాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఆదేశాన్ని అమలు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, BIS అంటారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. అయితే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం హాల్ మార్కు కలిగి ఉండాలి. ఎవరు? ఈ బంగారం ఏదైతే మనము ఆభరణాలు కొనుక్కుంటామో దాని మీద ఎవరైతే అమ్ముతారో ఆ BIS మార్కు ఉండాలి. అయితే ఇదేం చెప్తుంది BIS మార్క్ అంటే, ఈ స్వచ్ఛత హామీ, కొనుగోలుదారు మలినాలు లేకుండా, కల్తీ లేకుండా నిజమైన బంగారం అనేది అందుకుంటాడు. ఎవరు? వినియోగదారుడు. అంటే ఏంది? BIS హాల్ మార్క్ ఉండటం వలన. అయితే ఈ కొత్త నియమం రావటం వలన ఏమేందో చూద్దాం. ఈ హాల్ మార్కింగ్ ఏదైతే ఉందో అది స్వచ్ఛతతో సంబంధం లేకుండా ఎవరైతే బంగారం అమ్ముతారో ఈ BIS మార్కుని తప్పనిసరిగా కంపల్సరీగా కలిగి ఉండాలి. ఒకటి. రెండోది, ఈ కవర్ చేయబడినాయి, అంటే ఉదాహరణకి గతంలో హాల్ మార్కింగ్ 3 గ్రేడ్లకు ఉండేది, ఇప్పుడు అది 20 క్యారెట్స్ ఉంది, 23 క్యారెట్స్, 24 క్యారెట్స్తో అందరికీ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటిది? ఏదైతే గ్రేడు స్వచ్ఛత అంటారు దాన్ని ప్యూరిటీ అంటారు. ఈ ప్యూరిటీ ఏదైతే ఉందో 20 క్యారెట్స్, 23 క్యారెట్స్, 24 క్యారెట్స్. ఈ హాల్ మార్క్ ఏదైతే ఉందో మనం కొనుక్కునేటటువంటి బంగారు వస్తువులు, ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద BIS లోగో, ఖచ్చితత్వటువంటి గ్రేడ్ మరియు 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుందన్నమాట. ఏది? హాల్ మార్క్ వివరాలు ఏవైతే ఉన్నాయో మనం కొనుక్కునేటటువంటి ఆభరణాలు, గాజులు అనుకోండి, గొలుసులు అనుకోండి, చైన్స్ అనుకోండి, బ్రేస్లెట్స్ అనుకోండి, ఎనీ ఐటమ్ ఏదైతే మీరు కొనుక్కుంటారో దాని మీద 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ని ఉంటుందన్నట్టు. అయితే దీంతో పాటు కొనుగోలుదారు ఒక్కొక్క ఆభరణానికి హాల్ మార్కింగ్ ఫీజు కింద ఒక 35 రూపాయలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ హాల్ మార్కింగ్ వలన, అంటే దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిదంటే, మోసం కానీ, నకిలీ బంగారం కానీ ఏదైతే ఉత్పత్తుల నుంచి వినియోగదారులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే తప్పనిసరిగా హాల్ మార్కింగ్ సిస్టమ్ని కొనుగోలు చేసినటువంటి ప్రతి ఆభరణం స్వచ్ఛత, అంటే ట్రాన్స్పరెంట్, స్వచ్ఛత అనుకోండి, నాణ్యత అనుకోండి, ధృవీకరింపబడినటువంటి ఉండేలా ఉంటుందన్నమాట. ఏది? హాల్ మార్కింగ్ వెనక ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుంది? సపోజ్ తక్కువ నాణ్యత కానీ, కల్తీ బంగారాన్ని కానీ అటువంటివన్నీ ఉండవు అనమాట. అంటే వినియోగదారులకి ఏదైతే కొనుగోళ్లు పైన అత్యంత విశ్వాసాన్ని కలిగించడం కోసం ఈ హాల్ మార్కింగ్ని ఉద్దేశించడం జరిగింది. అయితే దీనివల్ల మనకేమి ప్రయోజనాలు?
ఈ హాల్ మార్క్ వల్ల ఏంటంటే స్వచ్ఛత అనేది ఏదైతే ఉందో అది బిఐఎస్ నుంచి ధృవీకరింపబడుతుంది. అంటే వినియోగదారులకు ఏదైతే ఉందో నాణ్యత ప్రామాణికతని ఉంటుంది అన్నట్టు. తర్వాత పారదర్శకత అంటే హాల్ మార్కింగ్తో ఏదైతే ఉంటుందో అది స్వచ్ఛత మరియు హాల్ మార్కింగ్ కోడ్ ఉండటం వలన మనకి నాణ్యతని ధృవీకరించడానికి అవుతుంది. అంటే ఏది తీసుకుంటున్నావు నాణ్యత అంటే ప్యూరిటీ 20 23 అనేది తెలుస్తుంది. తర్వాత మోసాల నుంచి మనం రక్షించుకోవటం అంటే ఇది హాల్ మార్కింగ్ లేదనుకోండి, అది నకిలీ బంగారం కావచ్చు, కల్తీ బంగారం కావచ్చు, లేదు వేరే ఏదైనా నుండి బంగారం కావచ్చు. దాని నుంచి మనము అంటే ఏంది తర్వాత ఈ కొనుగోలుదారుడు మనశ్శాంతి అనమాట, అమ్మయ్య నేను మంచి బంగారం కొనుక్కున్నా, ప్యూరిటీదే కొనుక్కున్నా అనేది దానికోసం అనమాట, నమ్మకం కలిగించడం కోసం మనశ్శాంతిని కలిగిస్తుంది అనేది దీని నుంచి అనమాట. తర్వాత మనం అమ్మాలనుకున్నప్పుడు కూడా ఈ హాల్ మార్క్ కనుక ఉండి ఉన్నట్లయితే అది ఎక్కడైనా కానీ ఆ స్వచ్ఛత దాని మీద ఉంటుంది కాబట్టి మనము అమ్మేటప్పుడు కూడా దాని విలువ మనకి ఈజీ అవుతుంది. తర్వాత ఈ హాల్ మార్క్ ఎలా ధృవీకరించుకోవాలి అయితే ప్రతి ఏదైతే హాల్ మార్క్ అని అంటామో దాని మీద బిఐఎస్ లోగో ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క లోగో ఉంటుంది. దాని మీదే స్వచ్ఛత అంటే ఏంటిది, అది 20 క్యారెట్సా, 22 క్యారెట్సా, 23 24 అనే దాని మీదనే అందులో ఉంటుంది. తర్వాత 6 అంకెల కోడ్ ఉంటుంది. ఇవన్నీ బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఇవి రుజువు చేస్తాయి అనమాట, మనకి సింబల్ అనమాట ఈ బిఐఎస్ అనే దానికి. అయితే ఈ బిఐఎస్ ఏదైతే ప్రాముఖ్యత ఉంటే భారతదేశం అంతటా మనం ఏదైతే బ్రాండెడ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయో వాటి దగ్గర ఏదైతే నాణ్యతని హామీని మనము సూచిస్తుంది. మనము ఈ బంగారం ఏదైతే గుర్తున్నాయో ఏది బిఐఎస్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రకారం అంటే స్వచ్ఛత ప్రమాణాలకు మనకి అది ఉంది అని నిర్ధారిస్తుంది అనమాట. అయితే తప్పనిసరిగా హాల్ మార్కింగ్ని మనము అమలు చేయటం వలన నాసిరకం బంగారం కానీ అది వినియోగదారులకు కొనుక్కోవటానికి తెలుస్తుంది అనమాట. అయితే మనకి దీంతో పాటు ఏంటంటే జ్యువెలరీ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళకి జవాబుదారీతనము అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే ఏంది, వాళ్ళ యొక్క బ్రాండు గుడ్ విల్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెరుగుతాయి, పారదర్శకత అంటుంది దాన్ని ప్రోత్సహించడానికి వీలవుతుంది. ఇక మనమేం తెలుసుకోవాలి, వినియోగదారులు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్క్ ఉందా లేదా చూసుకోవాలి. దాంతోపాటు సర్టిఫికేషను అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. దీంతో పాటు ఒక 35 రూపాయలు హాల్ మార్కింగ్ రుసుము గురించి కూడా మనము తెలుసుకోవాలి. దీంతో పాటు ఎవరైతే మనము కొనుగోలుదారులకు ప్రయోజనం ఏదైతే ఉందో ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి వ్యాపారులు ఉన్నత ప్రమాణాలు నిర్వహించడానికి ప్రోత్సహిస్తుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు ఏదో చీట్ చేద్దాం, ఫ్రాడ్ చేద్దాం అని చెప్పేసి చేయకుండా ఈ హాల్ మార్కింగ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆభరణాలు వ్యాపారులకు కూడా ఉన్నత ప్రమాణాలు నిర్వహించడానికి ఇది ప్రోత్సహిస్తుంది. అయితే మోసము, నకిలీ బంగారానికి ఏదైతే అపరిశుభ్రమైన బంగారాన్ని తగ్గించడానికి వీలవుతుంది. అయితే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనం గోల్డ్ కొనదలుచుకున్నామో ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాకు వాట్సాప్ రూపంలో మెసేజ్ పెట్టాలి. మీ పేరు, విషయం, ఊరు పెడితే నేను దాని గురించి ఏదైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. గోల్డ్ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. సెలవు.